నిన్ను ఇంత దారుణంగా నిందించారు కనుక నా కోపం వస్తుందిరా. వస్తే ఏం చేస్తావు దేవా? లాభం లేదురా, నిన్ను ఇంకా పైకి ఎత్తాలా. వాళ్ళు ఇంకా ఏడిచావాలరా, నిన్ను ఇంకా పైకి ఎత్తుతాను నేను. అంతే. కాబట్టి ఎడు చూద్దాం, ఆయనకి వెళ్ళి చూడండి. కృంగిపోవటాలు, దిగులు పట్టాలు, విచార పట్టాలు, సీదేయటాలు, మనం ఏడిచి పక్కన వాళ్ళు ఏడిపిట్టాలి. ఈ చెత్త తీసేయండి. నవ్వుతా నా దేవుడు, నా దేవుడు, హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఆయన ఆయన. మరి దేనికి వెళ్ళి చూడకు. వివేకంగా హృదయం కలిగిన వాడు ఎట్లా చూస్తాడు? నంబర్ 1. నంబర్ 2, రెండవది 4 దృష్టి కలిగి ఉంటాడు అన్నాను. మొట్టమొదటిది దేవునికి వెళ్ళి, రెండవది తనలోనికి తను చూసుకుంటాడు. తనలోనికి తను అంటే ఎక్కడ నేను తేడా పడుతున్నాను, ఎక్కడ నేను పొరపాటుగా ఉన్నాను, ఎక్కడ నేను బ్యాలెన్స్ తప్పుతున్నాను, నాలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది నిరంతరం వెతుక్కుంటూ ఉంటాడు తమ్ముడు. అది అది ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, లేకపోతే వదిలే. నీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. చెబుతా. వివేకం కలిగినోడు ఏం చేస్తాడు? ఫస్ట్, తర్వాత అది తనలోనికి తాను చూసుకుంటాడు. నేను మంచివాడినే, అందరూ చెడిపోయిన వాళ్ళు అనడం. కొంతమంది ఎంతన్నా చెప్పు, ఎవరు? నేనా? అస్సలు ఒప్పుకోరు. నేను పెద్ద మనిషినే, నేను మంచిదాన్నే, నేను మంచివాడినే అని ఏకాడికి తమను తాము సమర్థించుకొని ఎదుటోళ్ళని నిందిస్తూ ఉంటారు. నేనేదో కాస్త లెగిస్తే ఈ మధ్య లేకుండా తీసుకెళ్ళి పెట్టారా? అవసరం లేదులే, మళ్ళీ స్టాండ్ నేను ముగిస్తాను. ఏమండి లైన్లో ఉన్నారా? ఎన్నేళ్ళు? అమ్మాయ్యా, అందరు లైన్లోనే ఉన్నారా? అయిపోయింది, ఇంక రెండోది వచ్చింది. ఇంక రెండే. తనలోనికి తను చూసుకుంటాడు. ఏ విషయంలో తెలుసా? పొగుడుకోవటానికి కాదు, లోపాలు ఉంటే దిద్దుకోవటానికి. ఎప్పటికప్పుడు వివేక హృదయుడు తనలోనికి తను చూసుకుంటాడు. నాకు దేవుడు నేర్పింది ఇదే. ఎదుటోళ్ళలో తర్వాత వెతుకుతూ కానీ ప్రతిసారి ప్రతిరోజు నీలోనికి నువ్వు చూడటం నేర్చుకో కుమారుడా అన్నాడు. పక్క ఒక శత్రువు నన్ను ఎలా వెతుకుతాడో నన్ను నేను అలా వెతుక్కుంటా. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా కూడా నేను వాళ్ళని ద్వేషించను. ఎవరైనా నన్ను వెతికే వాళ్ళు ఉన్నా నేను వాళ్ళని ద్వేషించను. ఎందుకంటే వాళ్ళు నాకు హెల్పర్స్, వాళ్ళు నాకు సహాయకులు. ఎందుకంటే నాలో లోపాలని సరిగా వెతుకోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్టార్టింగ్లో 3 దాకా వాక్యం చెప్పేవాడిని. వాక్య ఆసక్తి, మరి ఆ పిచ్చి చెప్పేవాడిని, వినేవాళ్ళు. మా అన్నయ్య వచ్చేవాడు నా దగ్గరికి. మా అన్నయ్య, అబ్బాయి నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు. అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. స్టార్టింగ్లో చెప్పాడు, వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షలు చెప్పుకుంటా పోతున్నావు, కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి. బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు, బాగున్నోళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, నడువులు నొప్పులోళ్ళు ఉంటారు, కాళ్ళు చచ్చుబడ్డోళ్ళు ఉంటారు. నువ్వు ఆంతున్న గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి ఆళ్ళగతి ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు, యేసు నామములో పో. ఎవరిని? మన్నాయన అనొచ్చు. నువ్వు సోదకుడిలాగా ఉన్నావు, నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు. కానీ నేను వివేచించాను. పాయింటే, నన్ను దేవుడు వాడుకునేదానికి, నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు. ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, గర్భిణీలు, బలహీనతలతో ఉన్న వాళ్ళు, అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా. 3 నుంచి 2కి వచ్చా. ఇప్పుడు 2 నుంచి 1:30లోకి వచ్చా. స్తోత్రం. ఇక మా వాడు చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా.
ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా వాడు. అసలు టైం అయిపోతుంది అనుకో, ఎక్కువసేపు అయిందనుకో జనం ఇబ్బంది పడతారు కదా, ముందు మావాడు ఇబ్బంది పడతాడు. ఏడున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా. ఇది నిజమే, ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింటే అని అనుకున్నది తీసుకుంటాను నేను. నాకు తెలుసని అనేక విషయాలు తెలుసని గంటలు మాట్లాడితే కష్టం కదా. అవతలాళ్ళ హృదయాలను కూడా గమనించాలి, అవతలాళ్ళ ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నా. లేకపోతే 3 గంటలు కూర్చుని లేవనీయకుండా మాట్లాడతా. ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలి. ఇక అదిగో మా అమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అంతే, అల్లాడిపోవాలా. కానీ మార్చుకున్నా, మనలోనికి మనం చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి. అంతెందుకు, అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి? ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా. అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏమంటారు? వివేకి తనలోనికి తను చూసుకుంటాడు. అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇడు, అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు. ఫలానాది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండే అని అవతలోడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో. 2, 3వది సమాజం వైపు చూస్తాడు. 3వది ఎటు చూస్తాడు? ఫస్ట్ దేవుని వైపు చూస్తాడు. 2వది తనలోనికి, తన లోపాలలోనికి చూసి కరెక్షన్ చేసుకుంటాడు, దిద్దుకుంటాడు. 3వది సమాజం వైపు చూస్తాడు. ఎందుకో తెలుసా? ఈ సమాజానికి నా అవసరత ఏముంది, ఈ సమాజానికి నేను ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ సమాజాన్ని చక్కదిద్దడానికి నా వంతు నేనేం చేయాలి, ఈ సమాజానికి మేలు కలుగునట్లు నా పనేంటి అనే ఆలోచన కలిగి ఉంటాడు వివేక హృదయం కలిగిన వాడు. వివేకం లేనివాడు సమాజం ఎట్టబోతే నాకెందుకు, నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి అని అంతవరకే ఆలోచిస్తాడు, అంతవరకే బతుకుతాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వివేక హృదయం కలిగిన వాడు సమాజానికి నా అవసరత ఏంటి, సమాజాన్ని ఉద్ధరించడానికి నేనేం చేయగలను అని ఆలోచన చేస్తాడు. 3వ విషయం. 4వ సంగతి, శత్రువు కదలికల వైపు దృష్టి పెడతాడు. శత్రువు అసలు వాడు ఎటు నుంచి పని చేస్తున్నాడు, ఏ వైపు నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఎక్కడ మనల్ని దెబ్బ కొట్టడానికి కుట్ర పన్నుతున్నాడు, ఏ వ్యక్తుల్లో ఉండి కదులుతున్నాడు, ఏ విధంగా మనల్ని కృంగదీయడానికి ట్రై చేస్తున్నాడు, ఆ దృష్టి కలిగి ఉంటాడు. ఎటు 4వది ఎటు? శత్రువు కదలికల వైపు దృష్టి కలిగి ఉంటాడండి వివేక హృదయుడు. వాడు అటాక్ చేసిందా కాగడు, ఎత్తు దెబ్బకి దెబ్బ పడిపోయి ఉంటుంది అక్కడ, అంతే. స్తోత్రం, హల్లెలూయా. వాడిని కనిపెడతా ఉంటాడు అన్నమాట. నేను కూడా కనిపెట్టుకుంటా ఉంటాను. ఈ 4 విషయాల్లో దేవుడి కృపను బట్టి నన్ను బ్యాలెన్స్ చేసుకోవడానికి నా దేవుడు నాకు కృపనిచ్చాడు. అదే ఈరోజు మీకు నేర్పుతున్నాను నేను. 4వది ఎటు? శత్రువు కదలికల మీద మైండ్ పెడతాడు. నా పిల్లలు ఇలా ఉండరే, ఇట్లా ఉన్నారంటే దీని వెనక, నా ఫ్యామిలీ ఇలా ఉండదే, ఇలా అవుతుందంటే దీని వెనక, నా భర్త ఇలా ఉండడే, ఇలా అవుతున్నాడు అంటే దీని వెనక అసలు దొంగని పట్టుకుంటారు. అంతేగాని మనుషులతో వసంతం ఆడరు, మనుషులతో పోరాడరు. మనుషుల్ని వెనకుండి ఆట ఆడిస్తున్న శత్రువుని కొడతారు. అలాంటి వివేకం కలిగిన వాళ్ళతో సైతాను కూడా జాగ్రత్తగానే ఉంటాడు. అందరిలాంటి వాళ్ళు కాదు, ఈ అందరిలాంటి వాడు కాదు, మహాముదురు. ఈ ముదురు దగ్గర మనం తన్నులు తింటాం ఎందుకు, ఆయన వదిలేస్తే పోయిద్దని అటు సర్దుకుంటాడు.